జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అంటారు. తెలుగుదేశం పార్టీ రాకతోనే బీసీలకి మార్గదర్శ వచ్చిందని చెప్పుకోవచ్చు. రాజకీయ పదవులు కానీ రిజర్వేషన్లు కానీ స్థానిక ఎన్నికల్లో స్థానిక బాడీల్లో వారికి అత్యధికంగా సీట్లు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు బీసీ చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉంది, ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీల రక్షణకు చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతుండగా రామచంద్ర యాదవ్ గారు నిరాహార దీక్ష చేస్తా కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఇప్పుడు ఎందుకు ఆయన నిరాహార దీక్ష చేయాల్సి వచ్చింది? ఎవరి కోసం, ఎవరి కళలో ఆనందం చూడటం కోసం ఆయన ఈ ప్రయత్నం మొదలుపెట్టాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మనం విశ్లేషణలు వేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు ఏం చేస్తుందో మీకు బాగా తెలుసు. ఇవాళ రామచంద్ర యాదవ్ గారు ఇలాంటి కుట్రపూరితమైన నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటంటారు? ఎట్లా చూస్తారు? అంటే ఏదో ఒక వంక ఉండాలి సార్ వీళ్ళకి. ఇప్పుడు రాష్ట్రం సజావుగా సాగుతోంది, అన్ని అంశాల్లో ముందుకు వెళ్ళిపోతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చింది, పోలవరం పనులు అవుతున్నాయి, ఇక్కడేమో క్వాంటమ్ వ్యాలీ రెడీ అయిపోతుంది. అందరూ వచ్చి తలా చెయ్యి వేసేస్తున్నారు. కేంద్రం కూడా చాలా సుముఖతతో అన్ని విషయాల్లో వాళ్ళు మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారు. మీకు వైజాగ్ అక్కడ మీకు తెలుసు, గూగుల్ డేటా ఏఐ సెంటర్ ఏదైతే ఉందో దాని గురించి అని అది ముందుకు వెళ్తోంది. సో ఏ రకంగా చూసినా ఎక్కడ ఏం పుల్ల పెడదామన్నా వైసీపీకి దొరకట్లా. సో అసలు ఎందుకు యాదవ్స్నే పట్టుకున్నారు? ఎందుకు పట్టుకున్నారంటే మీరు చెప్పినట్టుగా మొదటి నుంచి వాళ్ళు అండగా ఉన్నారు, తెలుగుదేశం కూడా యాదవులకు అండగా ఉంది. ఇద్దరూ కూడా అంటే ఒకే గౌరవంతో వెళ్తున్నారు మొదటి నుంచి. యాదవులు అంటే తెలుగుదేశానికి అభిమానం, వాళ్ళకి అన్ని రకాలుగా కూడా చేయూతనిచ్చారు, ఇస్తున్నారు, ఇస్తారు కూడా. ఇంకొకటి ఏంటంటే 34% ఉన్న వాళ్ళకున్న రిజర్వేషన్ని యాక్చువల్గా 24% తగ్గించింది ఎవరు? రామచంద్ర యాదవ్ అని అడుగుతున్నాం మనం. మరి ఆ రోజు ఎందుకు నిరాహార దీక్ష చేయలేదు? మీరు ప్రశ్నించలేదు, అసలు ఇష్యూ చేయలేదు, నిద్రపోయాడు ఆ రోజు. పాప అప్పుడు నిరాహార దీక్ష చేద్దాం అనుకుని ఇప్పుడు చేస్తున్నాడా? మర్చిపోయాడా ఇప్పుడు ప్రభుత్వం మారిందని? దేనికి ఈ దీక్ష అని అడుగుతున్నాం మనం. అంటే ఇవాళ ఏదో ఒకటి ఒక ఇష్యూ కల్పించుకోవాలి, ప్రజల నోళ్లలో ఉండాలి. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ బీసీలకి చంద్రబాబు నాయుడు ఏం చేయాలో ఆయన అన్ని పథకాలు రచించారండి, అవన్నీ అమలు కాబోతున్నాయి. సో ఇప్పుడు క్రెడిట్ చోరీ అనేది మీకు ఒక పదం మీకు తెలుసు కదా, దానికి ఎవరండి పాపం మూలకారకుడు? పునాది వేస్తుంది జగన్మోహన్ రెడ్డి. అన్నింటికీ నేను అని వస్తూ ఉంటాడు. సో ఇవాళ రామచంద్ర యాదవ్ కూడా ఆయన బాటలో నడుస్తూ రేపొద్దున యాదవ్లకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేసినప్పుడు ఈయన ఏమంటాడంటే, అదిగో చూసారా నేను దీక్ష చేశాను అందుకే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు అని ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం. అయితే మీరు చెప్పినట్టుగా అసలు రామచంద్ర యాదవ్ ప్రస్థానం చూసుకుంటే అతను 25 ఏళ్ళకే ఎంబీఏ చేశాడు, తర్వాత 10 ఏళ్లకే ఆయన చాలా రిచ్ అయిపోయాడు, తర్వాత 43 ఏళ్ళకి ఆయన పుంగనూరులో గెలిచాడు కదా వైసీపీ తరఫున రామచంద్రారెడ్డి మీద. సో గెలిచాడు, అన్ని రకాలుగా బాగా ఉన్నాడు. మొన్న ఎన్నికల్లో నా మీద క్యాండిడేట్ ని పెట్టద్దు అని తెలుగుదేశాన్ని అడిగి నేను నగ్గితే నన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కొన్ని డిమాండ్స్ పెట్టాడు. అయితే నిన్నటి వరకు వైసీపీలో ఉండి సడన్ గా అర్థమైందా రామచంద్ర యాదవ్ నీకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని? అంటే ముందే ఊహించాడు ఆయన, మనకు అర్థం కాల కదండి. ముందే ఊహించి ఆయన తెలివిగా ఇక్కడ ఒక బెర్త్ రిజర్వ్ చేసుకుందామని చూశాడు. కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేశాడు? మంగళగిరిలో నిల్చున్నాడు. ఎన్ని వచ్చాయండి ఓట్లు? 360 ఓట్లు వచ్చాయి. 400-500 లోపే లేదు, 360 సార్, 360 ఓకే అంతే వచ్చాయి. సో నీ కెపాసిటీ ఏంటో నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నీ వెనక ఎంతమంది యాదవులు ఉన్నారు అంటే చేతులు ఎత్తితే నువ్వు లెక్క పెడితే ఇప్పుడు ఆ 360 ఉన్నారో లేదో నాకు తెలియదు. సో ఇప్పుడు ఏం చేశాడు ఈయన, మీరు కనుక నా డిమాండ్లకు ఒప్పుకోకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను అని ఒక డెడ్ లైన్ పెట్టాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఇంటికి పతంజలి రామ్దేవ్ యాదవ్ బాబా ఉన్నారు కదండి, ఆయన హెలికాప్టర్ లో వచ్చి వెళ్తారు. వాళ్ళిద్దరికి లింక్ ఏంటో యాదవ్ కదా. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈయన వై కేటగిరీ సెక్యూరిటీని కూడా పెట్టించుకున్నాడు. తర్వాత ఇంకొక విషయం ఏమైంది, మీరు అన్నట్టుగా ఇందాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో గొడవ వచ్చి 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుని ఆ ఇల్లు పగలగొట్టించుకున్నాడు. ఇప్పుడు మళ్ళా అదే జగన్మోహన్ రెడ్డికి ఈయన వత్తాసు పలుకుతున్నాడు. ఎందుకంటే పెద్దిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి. రాజీ పడిపోయి ఆయన అఫిడవిట్లో ఏం చూపించుకున్నాడు? 10 కోట్ల ఆస్తులు 2 కోట్ల అప్పులు అని చూపించుకున్నాడు. ఇప్పుడు ఏమైంది మరి? ఆస్తి లేనట్ట. ఇప్పుడు ఆయన డిమాండ్స్ మీరు చూసారంటే ఎప్పుడు ఫిబ్రవరి 22 మంగళగిరిలో మీటింగ్ లో ఆయన 5 డిమాండ్స్ పెట్టి ఇవి తీర్చకపోతే ఏప్రిల్ 11 నుండి ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ అని అనౌన్స్ చేశాడు.
సో శనివారం ఫుల్గా చక్కగా తినేసి మొత్తం పరుపులు అవన్నీ వేయించుకుని వీళ్ళు ఏసీలు అవన్నీ పెట్టించుకోవడం ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు జయలలిత నుంచి వచ్చింది. జయలలిత ఎప్పుడైనా హంగర్ స్ట్రైక్ చేస్తే ఆవిడ ఫుల్ ఇవి పెట్టించేసుకుంటారు, ఏసీలు అన్ని పెట్టుకుని మంచిగా పరుపులు అంతా. ఎందుకంటే ఆవిడ భార్యకాయం కదా, ఆవిడ కూర్చోలేరు ఎక్కువసేపు. సో వీళ్ళు ఇప్పుడు చిన్నవాళ్ళు కదా పాపం, అందులో పాపం అసలు తినకుండా ఉంటా అన్నవాడు ఇంత సౌఖ్యాలు పెట్టుకున్నాడు, సుఖాలన్నీ. సో అసలు ఏంటి డిమాండ్స్ అని మీరు చూస్తే అమరావతిలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించారు. అసలు సాధ్యమయ్యే పని అంటారా? అసలు ఎందుకు కేటాయించాలి? ఫస్ట్ సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టండి. దేనికోసం మీరేం చేస్తారు? 1000 ఎకరాలు ఏంటి? మీకేమో 33,000 ఎకరాలు ఎలా తీసుకుంటారు? అసలు రాజధానికని మీరంటారా? మళ్ళీ ఇప్పుడు మీకు 1000 ఎకరాలు కావాలా? ఇది అసలు ఏమన్నా ఎక్కడైనా అర్థం ఉందా సార్? అడిగటానికి కూడా కాస్త సోయి ఉండాలిగా. చాలా మామూలుగా కాదు. ఎందుకు అసలు నాకు అదే అర్థం కాల. సో ఇప్పుడు మీరు కనుక మొత్తం అమరావతిలోని 29 గ్రామాల్లో మీకు 3.5 లక్షల జనాభా ఉందండి. అందులో 23% బీసీలు ఉన్నారు. సో 29,881 మంది రైతుల నుండి సేకరించిన 33,000 ఎకరాల్లో 5 ఎకరాల పైన ఇచ్చిన వాళ్ళు 824 మంది ఉన్నారట సార్. ఈ 3.5 లక్షల జనాభాలో బీసీలు 23% చెప్పుకున్నాం కాబట్టి అంటే 80,000 మంది. 80,000 మంది ఉన్న బీసీలకి రాజధాని అమరావతిలో ప్రాతినిధ్యం లేదని మీరు ఎలా చెప్తారు? భూమి ఉన్న బీసీలకు రిటర్నబుల్ ఫ్లాట్స్, కమర్షియల్ ఫ్లాట్స్ అలాట్ చేయబడి ఉంటాయి కదా అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. సో ఇప్పుడు ప్రతి కులానికి వాళ్ళ వాటాలు ఇలా 1000 ఎకరాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఇంకా రాజధాని ఎలా డెవలప్ అవుతుంది? అసలు భూమి సరిపోదు కదా. సో ఇది ఒక పాయింట్ సార్. రెండోది, సో బీసీ రక్షణ చట్టం. ఈ బీసీ రక్షణ చట్టం కూడా ఆల్రెడీ అమలు చేయబోతున్నారు. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. మంత్రులు కమిటీ వేశారు, చర్చ జరుగుతూ ఉంది, దానికి పటిష్టమైన చట్టం తయారు చేస్తున్నారు. అవును, ఇక్కడ 29 మొత్తం రాష్ట్రాలు తీసుకుంటే బీసీలకు ఇదే మొదటి అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కావడం వల్ల దీన్నేమో చాలా పకడ్బందీగా తయారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. సో ఇంకా కొంచెం రోజుల్లో మీకు కేబినెట్ అప్రూవల్, అసెంబ్లీలో దానికి ఒక చట్టబద్ధత వచ్చేస్తాయి. ఇకపోతే కులగణన ఇప్పుడు వెంటనే ఎలా చేస్తారు సార్? అది కేంద్రం పరిధిలో కదా ఉంటుంది. అంటే ఏదైనా అడగాలి అంటే కూడా వాళ్ళు ఆలోచించుకుని అడగాలి కదా. సో ఇలా ఈయన డిమాండ్స్ మొత్తం పెట్టాడు సార్. సో ఇప్పుడు ఏంటి, దేనికి కొంగజపం చేశాడు అని మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కొన్ని అమలు అయిపోయాయి, 1-2 ఇప్పుడు అమలు కాబోతున్నాయి. సో ఈ క్రెడిట్ అంతా తను తీసేసుకుని రామచంద్ర యాదవ్ నేను బీసీ నాయకుడిని అని చెప్పుకోవడానికి ఆయన సిద్ధమయ్యాడు. నిజంగా చెప్పాలంటే మీరు ముద్రగడని తీసుకుంటే సార్, ఆయన జగన్మోహన్ రెడ్డితో కలవక ముందు మంచి కాపు నాయకుడు. అవును, మంచి పేరు ఉండేది, మంచి పేరుంది. ఆయన ఎప్పుడు తినలేదు, మంచి సాయం చేసే వ్యక్తినే ఒక పేరు తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల పడ్డాక ఆయన ఎందుకు కాకుండా అయిపోయాడు. ఇప్పుడు ఈ రామచంద్ర యాదవ్ కూడా ఆయన్ని చూసుకుని ఇప్పుడు నడమంత్రపు సిరి కావాలి ఆయనకి. అందుకోసం ఇవన్నీ ఈయన వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డో సజ్జలో ఎవరో ఉండి నడిపిస్తున్నారనేది మాత్రం మనకు అర్థమవుతుంది. కాబట్టి రామచంద్ర యాదవ్ కొంగ జపాన్ని ఎవరు నమ్మక్కర్లేదండి. ఆయన శుభ్రంగా తినేసి చేశాడో మరి ఏమంటారు, నిరాహార దీక్ష చేసి తిన్నాడో అది ఆయనే చెప్పాలి. మొత్తం మీద ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అందుకని మనం చెప్తున్నది ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. దీనివల్ల నష్టపోయేది మీకు కొత్తగా కలిసి వచ్చేది ఏమీ లేదు, మీరు కొత్తగా నాయకుడు కూడా కాలేరు అనేది మనం ఖచ్చితంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం కోసం జగన్మోహన్ రెడ్డి అడుగు వేస్తూ క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్న రామచంద్ర యాదవ్ గారికి తన విశ్లేషణతో చక్కటి జవాబు చెప్పిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే సార్.